సరే ఈరోజు మేము పెద్దపల్లి వచ్చిన సందర్భంగా 2 గంటల పాటు సివిల్ సప్లైస్ ఇష్యూస్ అన్నీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ విషయాలు మరి అధికారులు ప్రజాపతితో రివ్యూ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభాస్థలం చూసి ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. సందర్భం ఏంటంటే 2023లో నవంబర్ 30 తారీఖున పోలింగ్ జరిగింది. తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు, యువత, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాల అందరి తరఫున, అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి, ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం 10 రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ముందుకు పోతున్నాము. మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నేను సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవుల్లో ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు ఉన్న, మధ్యలో 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా. ఈ అనుభవంతో ప్రజాపతి గారి మనవి చేస్తున్నా, ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం. ఆ పోయిన సందర్భంగా, ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి యువత విషయానికి వస్తే, గత 10 ఏళ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఏ కారణంగానైతే నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరు, ఆ అసలు కారణం గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు పూర్తిగా మర్చిపోయి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న ఖాళీల వరకు కూడా నింపలేకపోయినరు. మేము అధికారంలో వచ్చిన 10 నెలల్లోనే, 10 నెలల లోపే 50,000 నియామకాలు, 50,000 దాటి నియామకాలు చేసిన మాట ఇది అక్షర సత్యం. మరి పెద్దపల్లిలో 4వ తారీఖున ముఖ్యమంత్రి గారి ద్వారా మరి మరో 9,000 పోస్టులకి, 9,000 పోస్టుల నియామకాలకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాము. వేగవంతంగా తెలంగాణ యువత వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనే ఒక సదుద్దేశంతో మేము వేగవంతంగా పోతూ, ఇక్కడ 4వ తారీఖున 4 గంటలకు యువ వికాసం అనే పేరుతో ఒక అద్భుత సభ నిర్వహించబోతున్నాము. మేము ఈ నిరుద్యోగ విషయంలో ఒక 2 ప్రాంగ్డ్ అప్రోచ్గా 2 విధాలుగా ముందుకు పోతున్నాం. ఒకటి, గవర్నమెంట్లో ఎన్ని వేకెన్సీస్, గవర్నమెంట్ అన్ని శాఖల్లో, పబ్లిక్ సెక్టర్లో, పోలీసుల్లో, టీచర్స్లో,
గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని వేకెన్సీస్ నింపడానికి వేగంగా ముందుకు పోతున్న విషయం తెలంగాణ యువత మొత్తం కూడా గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 10,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న విషయం కూడా మీరు గమనించాలి. ఈ పెట్టుబడుల ద్వారా ఐటీ కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, మరి ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా గత 10 ఏళ్ల కంటే ఎక్కువ మరి ఈ మధ్య మరి డావోస్లో కానీ తర్వాత కానీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయో మీరు గమనించారు. ఓర్వలేకనో ఏడు మోహంతో ఎవరన్నా విమర్శిస్తుండొచ్చు, కానీ గ్రౌండ్ మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ పెట్టుబడులు వస్తున్న మాట కూడా వాస్తవం. ఇది ఎందుకు నేను హైలైట్ చేస్తున్నానంటే ఇది కూడా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగము. ఒకటి, గవర్నమెంట్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నాము. రెండోది, మరి ప్రైవేట్ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి వేకెన్సీస్ నింపడం జరుగుతుంది, ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనేక విజయాలు సాధించాం. అనేక విషయాల్లో మాట నిలబెట్టుకున్న విషయం కూడా తెలంగాణ ప్రజానీకంలో, సమాజంలో అన్ని వర్గాలు కూడా వారికి గుర్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.